హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం గుండెండ గుడికంట సీరియల్ ప్రోమో అయితే వచ్చింది కదా. రేపటి ఎపిసోడ్ భాగంలో ఏం జరుగుతుంది అనేసి మన ప్రోమో అయితే వచ్చింది. ఆ ప్రోమో గురించి అయితే విశ్లేషణ చేస్తాను. ఎవరిని కొత్తగా చూస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి వీడియో చూడండి. ఫస్ట్ సీరియల్ గురించి చెప్పాలంటే సీరియల్ ఎలా ఉందంటే మనము ఒకప్పట్లో శృతిని చూసేటప్పుడు ఎంత క్యూట్గా ఉంది అబ్బాయి ఈ అమ్మాయి అనిపించింది. ఇప్పుడు ఆ శృతి ఎపిసోడే వద్దురా బాబు అనేసి అనిపిస్తుంది. ఎందుకంటే ఆ శృతిని రవిని చూసా అంటే బాలు ఉగ్ర రూపం చూపిస్తా ఉంటాడు. ఆ ఉగ్ర రూపం అసలు ప్రతిరోజు గలాట 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 అసలు సీరియల్ చూడాలంటే ఇంట్రెస్ట్ లేకుండా అయిపోతుంది. మీకు ఎలా అనిపిస్తుంది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ ప్రభావతి గారు అయితే ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతా ఉన్నాం అనుకోండి. ఆ తట్టుకోలేకపోయే ఓవర్ యాక్షన్కి మన మీనా చేసేది కూడా అట్టే ఉంది. మీనా కూడా తప్పు చేస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ చెప్పినారు, ఏదో చెప్పినారు. అక్కడ ప్రోమోలో ఏం జరిగిందనేసి మాట్లాడుకున్నాం. ప్రోమోలో ఏం జరిగిందంటే మన శృతి వాళ్ళ అమ్మ అయితే 4 నెక్లెస్లు తెచ్చింది. 4 నెక్లెస్లు తెచ్చిందంటే అంటే వాళ్ళ అమ్మ ఏం ప్లాన్ చేస్తుందంటే వీళ్ళని విడగొట్టాలి, ఎలాగైనా విడగొట్టాలి అనేసి వాళ్ళ అమ్మ ప్లాన్ చేస్తుంది కదా. అందుకనేసి డబ్బాస్ చూపిస్తాను. డబ్బాస్ అంటే మన ప్రభావతి గారికి ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది కదా, మీకు అందరు తెలిసిన విషయమే. అక్కడ ఉత్సాహం రావడం వల్ల ఇక్కడ మీ ఫస్ట్ కోడలు ఏం తెచ్చింది, రెండో కోడలు ఏం తెచ్చింది, మూడో కోడలు ఇన్ని నగలు తెచ్చింది కదా అనేసి వాళ్ళకైతే ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. అక్కడ మా ఫస్ట్ కోడలు అయితే వాళ్ళ నాయన దుబాయ్లో ఉన్నాడు, వాళ్ళ నాయన ఎప్పుడో సార్ తెలియదు అనేసి వాళ్ళ నాయన గురించి మాత్రం మాట్లాడదు. అసలు వాళ్ళ పెద్ద కోడలు అసలు ఏం చేసినా బ్యూటీ పార్లర్ అమ్మేసి ఏం చేసినా ప్రభావతి గారికి ఓకే. కానీ మీనా ఏదన్నా చిన్న మాట అన్నా కానీ అసలు రూమీ లేదని గలాట. ప్రతిసారి మీనా పైన పడి 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 కొట్టుకుంటుంది. దానికి తగ్గట్టు మీనా కూడా అలాగనే చేస్తుంది. అంటే నేను కష్టపడి చేశాను, నేను ఉన్నాను పోయినాను అనేసి చేస్తుంది. అక్కడ కొంచెం తగ్గితే సరిపోయేది మీనా. కానీ ఆ ప్రభావతి గారు చేసేదానికి మీనా చేసేదానికి ఆ ఇంట్లో వాళ్ళందరూ కరెక్ట్గా సరిపోయారబ్బా. ఇప్పుడు మిడిల్ క్లాస్లో అంతా అట్టే ఉంటారనుకోండి, మరి ఇంత ఘోరంగా అయితే లేరని నాకు అనిపిస్తుంది. మీకు అనిపిస్తుంది లేదు కామెంట్ చేయండి. సరే సార్, అది అయిపోయిన తర్వాత వాళ్ళు తాలిబొట్టు మేమే వేసినాం అనే కొందుకు తాలిబొట్టుకు తీసేసి ఆ మాట అంటే నన్ను మీనా ముంతని తెలుసుకొని ఆ తాలిబొట్టు తీసేసి అక్కడ బొందారం చూపించడం, పసుపు గమ్ము చూపించడం, ఇవంతా నాకైతే కొంచెం ఓవర్ యాక్షన్గా అనిపించింది. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియో చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.